వెల్కమ్ టు అమరావతి గొంగుమలు. ఈరోజు కొత్త వంటకం చూస్తున్నాను. అది రంగోలీ రోటీ. రోటీ అంటే మామూలుగా తింటాము, ఇది అందంగా మన ఇంటి ముందు ముగ్గేసుకున్నట్టు ఇచ్చి ఈ రోటీ కూడా అలాగే ఉంటుంది. దీనికి కావాల్సింది పాలకూర పేస్టు, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి అన్నీ హెల్తీ రెసిపీలేను. మనకి పాలకూర తీసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అసలు వేసుకోకపోయినా పర్వాలేదు, వీళ్ళనంత తక్కువ వాడుకోవాలి. దీని సరిపడా గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి కలపటం అయిపోయింది. ఈ పాలకూర కొంచెం వేడి నీళ్ళు వేస్తే మంచి కలర్ వస్తుంది. పాలకూర పేస్ట్ అన్నమాట ఇది. అలాగే ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేసుకోవాలి. 4 కలిపేసాను. ఇంకా ఒక్కోటి చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలు చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఒక దాని మీద ఒకటి ఇట్లా వేసుకొని చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. వావ్ ఆంటీ, డిజైన్ బాగుంది. శారీ మీద డిజైన్ లాగా కలర్ఫుల్గా ఉంది. బాతిక్ ఫ్రెండ్స్ లాగా. అదే ఆంటీ, అలా షిబోరి ప్రింట్ అలా చాలా బాగుంది ఆంటీ. పిల్లలు బాగా ఇష్టపడి తింటారమ్మా.
ప్లెయిన్గా పెట్టే కన్నా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పిల్లలకి అన్ని రకాలుగా అన్ని విటమిన్స్ అందుతాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ముల్లంగి కూడా పిల్లలు తినరు, ఒక రకమైన స్మెల్ వచ్చింది కదా, వాళ్ళ కోసం ఇది. రంగోలీ రోటీ రెడీ అయిపోయింది. ఇది నాకు ప్రత్యేకమైన వంట. నాకు వంటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వరంగల్లో రఘునాథపల్లిలో వంటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందుకే ఇది చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను ఎప్పుడు. అందరూ ఇష్టపడతారు, పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.